హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 88వ కీర్తన మొదటి నుండి చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి మహాలతు లయనోత్ అను రాగం మీద పాడదగినది యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. కోరాహు కుమారుల కీర్తన గీతము. యెహోవా నాకు రక్షణకర్త యగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని. నేను త్రాణలేని వానవలే అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. సెలా. నా నెలవరులను నాకు దూరముగా ఉంచి నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రానల్లా కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుటయేలా? నీ ముఖము నాకు చాటు చేయుటయేలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున మీ దివ్యమైన వాక్కులను ధ్యానం చేసే భాగ్యము అయా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలయా. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన ఈ 88వ కీర్తనను ఎవరు రాశారో మనము శీర్షికలో క్షుణ్ణముగా తెలుసుకున్నాం. ఈ కీర్తనను రాసింది యజ్రాహీయుడైనటువంటి హేమాను. ఈ హేమాను ఎవరు? మరి వ్రాసాడు అని ఈ శీర్షికలో మనకు కనపడతా ఉంది. మరి కిందన కోరహు కుమారుల మరి కీర్తన, దైవ ధ్యానము, గీతము అని ఇలా శీర్షికలో మనకు కొన్ని అంశాలు ఇవ్వబడ్డాయి. అయితే ప్రధానంగా యజ్రాహీయుడైనటువంటి హేమాను ఈ దైవ ధ్యానం రచించాడని మరి ఈ శీర్షికలో చెప్పబడినటువంటి మరి హేమాను ఎవరు? ఈ హేమాను కథ ఏమిటి? బైబిలులో ఇతను ఏమి చేసేవాడు అని మనం ఆలోచన చేస్తే, ఇదేని పిల్లరా, ఈ హేమాను యొక్క పేరు మనకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పేరు మనకు కనబడతా ఉంది. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు ఏవోలుకు పుట్టినవాడు. ఇదేని పిల్లరా, ఈ హేమాను ఎవరు అనంటే సమూయేలునకు మనవడు, యోవేలునకు కుమారుడు. ఇదేని పిల్లరా, ఇతడు ఒక గాయకుడు. ఈ హేమాను అనేటువంటి వాడు ఎవరండి? గాయకుడు.
ఇతడు దేవుని యొక్క మందిరములో మరి ప్రతిగానములు చేసేటువంటి బృందములో ఒక మరి గాయకుడు. మరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి? ఈ గీతము ఫలానా రాగం మీద పాడదగినది అని చెప్పి మరి ఇక్కడ మన శీర్షికలో మనం చదువుకున్నాం. మహాలతు లయన్నోత్ అనేటువంటి రాగం మీద పాడదగినటువంటి కీర్తనగా దీనిని చెప్పవచ్చు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ హేమాను మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6:33లో కనపడతా ఉన్నాడు. ఒకసారి మాత్రమే మనకు కనపడతాడు. అతని గురించి మనకు తెలిసినది చాలా తక్కువ. అతడు రాసిన కీర్తనలో ఇదొక్కటే మనకు మరి దొరికింది. మరి ఎన్ని కీర్తనలు రాశాడు అని మనం చూస్తే మరి 88వ కీర్తనలో శీర్షికలో మనకు కనపడతా ఉన్నాడు. అలాగే మరి మిగతా కీర్తనలో ఎక్కడ రాశాడు మనకు దొరకలేదు. కానీ ఇది మరి మనకు అతడు రాసిన కీర్తనలో ఇదొక్కటే మనకు కనబడుతూ ఉంది. కీర్తనలన్నిటిలోనికి ఇదే ఎక్కువ దుఃఖముతో కూడినటువంటి కీర్తనగా మరి సిద్ధికి ఎక్కింది. ఈ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనం పరిశీలన చేస్తే మరి హేమాను తన యొక్క దుఃఖమును ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హేమానుకు దుఃఖం వచ్చింది. దేనివల్ల దుఃఖం వచ్చింది? మరి దేవుడు తనను విడిచిపెట్టేశాడని, దేవుడు తనను ఎక్కడెక్కడ విడిచిపెట్టేశాడో, ఏ పరిస్థితులలో దేవుడు తనను మరి విడిచిపెట్టేశాడో ఏకవరు పెడతా ఉన్నాడు. మరి దుఃఖకరమైన కీర్తనలలో ఇది ఒకటి అని మనం చెప్పడానికి కాదు. కానీ హేమాను దుఃఖము ఈ దైవ ధ్యానములు ఎంత స్పష్టముగా కనబడతా ఉందో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క మరి ఆయన తన కొరకు దాచి ఉంచినటువంటి రక్షణను పొందుకోవాలని, నన్ను రక్షించేవాడు మరి ఎవరూ లేరు, నేను పాతాళంలోనికి వెళ్ళిపోయా, సమాధిలోనికి వెళ్ళిపోయా, మరి అగాంతంలోనికి దిగిపోయా, సముద్ర తరంగాలు నన్ను ఆవరించిపోయి ఉన్నాయి, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్తా ఉన్నా, అయినప్పటికీ నన్ను రక్షించేవాడు యెహోవాయే అని దేవుని పైన తనకున్నటువంటి విశ్వాస్యతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఒక దుఃఖకరమైన మరి కీర్తనలన్నిటిలోనికి కూడా ఇదే ఎక్కువ దుఃఖంతో కూడినటువంటి కీర్తన. ఇందులో మచ్చుకైన ఆనంద ఛాయలు ఎక్కడా కనిపించవు. హేమాను ఏ విషయంలో కూడా నేను మరి సంతోషంతో ఉన్నానయ్యా అనేటువంటి సందర్భము ఈ కీర్తనలో మనకు ఎక్కడా కనిపించటం లేదు. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఇందులో మచ్చుకైన ఆనంద ఛాయలు కానీ మరి సంతోష మరి సమయాలు కానీ ఎక్కడ మనకు కనిపించటం లేదు. చాలా తీవ్రంగా కృంగిపోయినటువంటి పరిస్థితులలో, తీవ్రంగా కుంగిపోయినటువంటి హృదయం, గుబులు పుట్టించేటువంటి ఆలోచనలు ముసురుతున్న మరి మనసు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. తీవ్రమైన దుఃఖం, మరి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా మరి పటాపంచులైపోయి మరి గుబులు పుట్టించేటువంటి ఆలోచనలు. దేవా, ఏంటి నా పరిస్థితి ఏమిటి, ఎంత దిగజారిపోతా ఉంది ఏమిటని మరి ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు ఒక్కసారిగా మనల్ని ముసిరినప్పుడు మన జీవితం మన ఆలోచనలు ఎలా కకావికలమైపోతాయో, మరి అట్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఈ హేమాను కనబడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అయినప్పటికీ ఆయన నిరీక్షణ ఒకటే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు నన్ను రక్షించేవాడు నా యెహోవాయే అని దేవుని పైన ఆధారపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అతని రక్షణకు మరి ప్రధానమైన కారకుడు యెహోవాయే అని అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు అని ఆనాడు భక్తుడు మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ఉటంకించినటువంటి మాట ఇక్కడ హేమాను జీవితంలో సరిపోతుంది. దేనికి ఆనాడు యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మాట, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ప్రభు పలికినటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యము ఇక్కడ హేమాను జీవితంలో కూడా మనకు కనబడుతున్నట్లుగా చూడవచ్చు. కాబట్టి దేవునికి మరి హేమాను యొక్క ప్రధానమైనటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా?
ఇన్ని శ్రమలు, ఇంత దుఃఖము, గుబులు పుట్టించేటువంటి మనసు కకావికలమైపోయేటువంటి శ్రమ నాకున్నా నన్ను రక్షించేవాడు నా దేవుడే అని దేవుని పైన తన విశ్వాస్యతను తెలియజేస్తా ఉన్నాడు. దేవుని పిల్లరా, ఎన్ని మాటలు ఉచ్చరించాడండి. ఈ మాటలను మనం రేపటి దినాన మరి ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. ఈరోజు హేమాను యొక్క మరి ఈ దైవ ధ్యానంలో కనిపించేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, తన దుఃఖములో తనను మరి తన మనస్సును విరిసివేస్తున్నటువంటి భయంకరమైన ఆలోచనలు, శోధనలు, మరి ఎన్ని అపవాయములు వచ్చిన అగాధములు, మరి సముద్రపు తరంగాలు, మరి సమాధులలోకి వెళ్ళిపోయినంతగా నా జీవితం మారిపోయింది నాయన. నేను ఎవరు కూడా నన్ను రక్షించలేరు, కేవలం నీవు మాత్రమే నన్ను రక్షించగలవని దేవుని పైన మరి మరి దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు దుఃఖముతో. ఎంత దుఃఖం అంటే దుఃఖ కీర్తనలలో ఇది ప్రధానమైనదిగా చెప్పగలిగినంతగా హేమాను ఇక్కడ దుఃఖపడతా ఉన్నాడు. దేవుని పిల్లరా, ఒక మాట ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒకటి చాలా మరి మరి మంచి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. 14వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, ప్రతి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని అంటూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట అండి. దేవుని పిల్లరా, దుఃఖకరమైన దినములు, దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా నా దేవుడు నా దుఃఖముల నుండి నన్ను విడిపించగలడు అనేటువంటి నిరీక్షణ ఈ రోజున హేమాను జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని పిల్లరా, ఇలాంటి నిరీక్షణే మరి ప్రతి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని ఆయన ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాడో. హేమాను జీవితము బైబిల్ గ్రంథంలో పెద్దగా కనిపించలేదు, కానీ దేవుని సన్నిధిలో దేవునిని స్తుతిగానం చేసేటువంటి బృందములో ఒక వ్యక్తిగా, గాయకుడిగా మనకు కనబడుతున్నాడు. ఆ గాయకుని జీవితంలో ఎదురైన సంభవాలను ఇక్కడ ఎకరు పెడతా ఉన్నాడు, దేవుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఇలాంటి దైవ ధ్యానము, దుఃఖముతో కూడిన దైవ ధ్యానము మన జీవితాల్లో ఎంతైనా అవసరం. దేవుని పిల్లరా, మరి దుఃఖముతో కూడిన దైవ ధ్యానం చేసి దేవుణ్ణి పొందుకున్నాడా, రక్షణ పొందుకున్నాడా లేదా అని అంటే, తప్పకుండా నా దేవుడు నన్ను రక్షిస్తాడనే నిరీక్షణ దేవునిపై ఉంచాడు. అందుకే తన ప్రార్థన దేవునికి ఇంకా వినబడలేదని అతడు అనుకుంటున్నప్పటికీ కూడా దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. తన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అని మరి అనుకుంటూనే మొరపెడుతూనే ఉన్నాడు. దేవుడు తన ప్రార్థన వింటాడు అని ఒక గొప్ప నిరీక్షణతో ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. దుఃఖముతో దేవుని సన్నిధిలో తన జీవితాన్ని కొమ్మరిస్తా ఉన్నాడు. దేవుడు తప్పక నన్ను రక్షిస్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఈ నిరీక్షణ ఉందా? హేమాను ఏ రీతిగా అయితే మరి కృంగిపోయినటువంటి హృదయం, గుబులు పుట్టించేటువంటి మరి ఆలోచనలు, ముసురుతున్న మనస్సు, ఇట్లా అనేకమైనటువంటి గొప్ప ఉపద్రవాలు తన జీవితంలో ఒకేసారి దాడి చేసినప్పుడు ప్రతి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా, నా ప్రార్థనకు జవాబియ్యి, నన్ను రక్షించు, నన్ను చుట్టి ఉన్న ఈ సముద్ర తరంగముల నుండి నన్ను మరి కాపాడు. ఇక నన్ను ఎవరు కూడా నన్ను గుర్తించలేనంతగా నేను చీకటిలోనికి వెళ్ళిపోయి ఉన్నాను. మరి చీకటి అంధకారమే నాకు బంధువులుగా నీవు చేసి ఉన్నావు అని దేవునితో ఆయన మాట్లాడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని పిల్లారా, అలాంటి చిమ్మటి చీకటిలు నీ జీవితంలో ఉన్నాయా? భయంకరమైన ఉపద్రవాలు నీవు ఎదుర్కొంటూ ఉన్నావా? మరి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నావా? దుఃఖం వచ్చిందని, కష్టం వచ్చిందని దేవునిని దూషించి దేవునికి దూరమైపోతా ఉన్నావా? హేమాను జీవితంలో దేవుడు మరి కలుగ చేసుకున్నాడు. హేమాను తన జీవితంలో దేవుడు నా ప్రార్థన వింటున్నాడని కూడా గ్రహించకుండా అంతగా దేవునిలో లీనమైపోయి నిరీక్షణతో ప్రార్థన చేశాడు. ప్రతి ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా, నా ప్రార్థనకు జవాబి అని ఆయన చెప్పగలిగాడు. దేవుని పిల్లగా, ఈరోజు నీవు కూడా అలా చెప్పగలుగుతావా? హేమాను జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే, మరి దేవుడు తన ప్రార్థనను విన్నాడు, తనను రక్షించాడు. మరి ఈ రోజున తన రక్షణ జీవితాన్ని మరి పరిశుద్ధులైన వారు తెలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలలో ఒక అధ్యాయములో తన పేరును లిఖించాడు. దేవుని పిల్లారా, అలా
హేమాను మరి దేవునికి ఇష్టడైన వానిగా, దేవునికి మరి ప్రార్థించిన వానిగా మనకి కనబడతా ఉన్నాడు. హేమాను జీవితంలో జరిగినటువంటి, హేమాను ఎలాగూను ప్రార్థించాడో, హేమాను జీవితంలో ఉన్నటువంటి మరి ఈ సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క గుబురు పుట్టించేటువంటి ఆలోచనలు కానీ, మరి హృదయ విదారకమైనటువంటి తలంపులు కానీ, మరి మనలను కకావికలం చేసేటువంటి ఆలోచనలు కానీ సమస్తమును కూడా దేవుడు తీసివేయగలడు. మన ప్రార్థన దేవుడు వినడని మనం అనుకుంటాం కానీ మనం పెట్టేటువంటి ప్రతి మాట ఆయన చెవిన పడతా ఉంది. ఆయన నీకు ఏది కావాలో తగిన సమయం అనుగ్రహిస్తాడు. ఒకవేళ నేను హేమాను ప్రార్థించినట్లుగా సమాధిలోకి నేను వెళ్ళిపోయిన వాడినిగా ఉన్నాను, మరి చీకటి అంధకారమే నాకు బంధువర్గం అయిందని మరి హేమాను పెట్టినటువంటి ఆ దుఃఖకరమైనటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో చోటిచ్చాడు అంటే తన జీవ గ్రంథంలో చోటిచ్చినట్లే కదూ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో హేమానుకున్నటువంటి ఈ దుఃఖకరమైన సంభవాలు అనేకములు నీ జీవితంలో సంభవించాయేమో. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించావా? దుఃఖం వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టి ఒకవేళ దేవుని సన్నిధిని దూరం చేసుకున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. హేమానును రక్షించిన దేవుడు నిన్నును కూడా రక్షించగలడు. దేవుడు మిమ్మల్ని అలాగున నడిపించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో ఒక ధన్యకరమైన నాయన అంశమును ధ్యానం చేయడానికి కృప చూపావు. అవును దేవా, హేమాను జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నాయన. నా ప్రార్థన దేవుడు విన్నాడో లేదో నాకు తెలియదు, నేను మొరపెట్టడమే నా పని అని చెప్పి అయా నీ సన్నిధిలో నాయన మొరపెట్టాడు. అయా ఇదిగో తండ్రి, అంత గొప్ప శ్రమలలో ఉన్న, భయంకరమైనటువంటి శ్రమలు ఆవరించిన మరి మనస్సు కకావికలం అయిపోయిన నీ సన్నిధిలో నుండి తన మనస్సును త్రిప్పివేయలేదు నాయన. ఈరోజు నా చిన్న కష్టం వచ్చినప్పుడే అయా నీ పిల్లలైన వారు నేను విడిచిపెట్టేసి లోకంతో కలిసిపోతా ఉన్నారు. అలాగన ఉండకూడదు అని అయా ఇదిగో హేమాను జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మీరు మాకు నేర్పించారు నాయన. ఇదిగో తండ్రి, భయంకరమైన అలలు, మరి సముద్రపు తరంగాలు నన్ను ముంచివేసిన, సముద్రపు చీకటి అగాధంలోనికి దిగిపోయిన నీవే నా రక్షకుడు అని హేమాను ప్రార్థించినట్లుగా నాయన, ప్రతి ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను అని నాయన నీ భక్తుడు చెప్పబడినట్లుగా ఇదిగో నీ పిల్లలైన వారు చెప్పలేకపోతా ఉన్నారు నాయన. అయా రక్షించుటకు నీవు రక్షించుటకు నైనా నీవు అధికారివి, నీవు సర్వాధికారివి నైనా. రక్షణ అనుగ్రహించటానికి నీవు అధికారం కలిగిన వాడివి. ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగినటువంటి సరైన కృపా సత్యములు కలిగిన వాడు నైనా. ఈ సత్యాన్ని తెలిసి కూడా నీ పిల్లలైన వారు అయా నిన్ను విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. నిన్ను తెలుసుకొని హేమాను జీవితంలో జరిగిన గొప్ప రక్షణ, ఇదిగో రక్షణ లేని వారికి ఇది ఒక సాక్ష్యముగానైనా, ఒక మాదిరిగా దీనిని తీసుకొని నీ పిల్లలైన వారు తమ జీవితాలను మలచుకొని నీకు విరోధమైనటువంటి బ్రతుకుల నుండి వారు మళ్లింపబడి అయా నీకు అంటుకట్టబడిన వారై నీకు ఉపయోగపడే పాత్రలుగా వారిని తయారు చేయమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.